ప్రభు పక్షాన చేరినటువంటి మీ అందరికీ మన రక్షకుడైన యేసుక్రీస్తు వారి శ్రేష్ఠ నామంలో ప్రేమ వందనాలు తెలియజేస్తున్నాం. వందనాలమ్మ, వందనాలు. దేవుడు మిమ్మల్ని నిండారుగా దీవించునుగాక. ఆరాధన కోసం సంపూర్ణమైన సిద్ధపాటు కోసం చేరవచ్చిన మిమ్మల్ని దేవుడు బహుబలంగా దీవించి మిమ్మల్ని ఉన్నతంగా హెచ్చించునుగాక. చాలామంది ఉన్నాం, కొద్దిమందిగా చేరవచ్చాం. సో ఆయన పాద సన్నిధిలో మనం చేరి రావటం అది మనకు భాగ్యమే, కానీ మరొకటి ఏమాత్రమును కాదండి. మన భక్తి, మన విశ్వాసం, మన క్రమం బహుశా మన ఆలోచనలు బట్టి ఉండకూడదు, కానీ దేవుని చిత్తానుసారముగా దేవుని ఆలోచన ప్రకారం ఉండాలి. అది మనకు క్షేమం, అట్టిది మనకు ఉపయోగం. అట్టి భక్తి దేవుణ్ణి మనకు చూపిస్తుంది, దేవుడికి ప్రియులుగా మనల్ని చేస్తుంది. అలాంటి భక్తి చేసేవారిగా మనము కొనసాగుదాం. ప్రార్థన సహాయకరంగా ఒక చిన్న భాగాన్ని మనము చదువుకున్నాం. యోహోను రాసినటువంటి మొదటి పత్రిక 5వ అధ్యాయము 14-15 వచ్చిన భాగాలు తీసిన వారు ఎవరైనా చదవండి బిగ్గరగా. యోహోను రాసినటువంటి మొదటి పత్రిక 5వ అధ్యాయము 14-15 వచ్చిన భాగాలు. అటు తరం యోహోను రాసినటువంటి మొదటి పత్రిక. ఆయనను బట్టి మనకు కలిగిన ధైర్యమేదనగా, ఆయన చిత్తానుసారముగా మనము ఏది అడిగినను ఆయన మన మనవి ఆలకించునన్నదయే. మనమేమి అడిగినను ఆయన మన మనవి ఆలకించునని మనము ఎరిగిన ఎడల మనం ఆయనను వేడుకొనినవి మనకు కలిగినవని ఎరుగుదుము. దేవుడు ఈ వాక్య భాగాన్ని మన కోసం దీవించునుగాక. దైవలేఖనం చాలా అమూల్యమైన లేఖనం. దేవుని మాట మన జీవితంతోటి స్పష్టంగా మాట్లాడగలిగినటువంటి శక్తి కలిగినది. అందుకే దేవుని వాక్యానికి ఒక ప్రత్యేకమైన పేరు ఉంది. ఏం పేరండి? జుంటు తేనెదారుల కంటే మధురమైనది. మరొకటి, రెండంచులు కలిగిన ఖడ్గం వంటిది. సో మన బాధల్లో ఉన్నప్పుడు మన బాధలకు పరిష్కారం, మన సమస్యలకు పరిష్కారం దేవుని వాక్యం చూపిస్తుంది. మన సంతోషానికి కారణము కూడా ఈ యొక్క లేఖనం నుంచి మనం నేర్చుకోవచ్చు. ఇప్పుడు మనం చదువుకున్నటువంటి వాక్య భాగం యోహోను రాసినటువంటి వాక్య భాగం అండి. ప్రార్థన అనే దానికి ఈ లేఖనంలో అనేకమైన పర్యాయ పదాలు ఉన్నాయి. ప్రార్థన, వేడుకొనుట, మనవి చేయుట, లేకపోతే మొరపెట్టుట, విజ్ఞాపన చేయుట, గోజాడుట, విన్నవించుకొనుట, ఇవన్నీ ప్రార్థన అనే పదానికి, ప్రార్థనకు పర్యాయ పదాలుగా మనము చూస్తున్నాం. అయితే ఈ యోహోను పత్రికలో భక్తుడు దేవుని యొక్క విశేషమైనటువంటి గుణలక్షణాలను ప్రత్యేకంగా ప్రస్తావిస్తూ ఈ 3 పత్రికలు రాశాడండి. తాను ఆ దేవుడు ఏమై ఉన్నాడో, దేనికి సమర్థుడో ఈ పత్రికలో యోహోను భక్తుడు చాలా స్పష్టంగా రాస్తున్నాడు. బహుశా ఈ యొక్క మాటలు మనకు ఎందుకు నమ్మదగినవంటే, యోహోను భక్తుడు, యోహోను అనే శిష్యుడు దేవుణ్ణి అతి దగ్గరగా చూసినవాడు, ఆయన దగ్గరగా పరిశీలించినవాడు, దగ్గరగా ఉండి ఆయన గమనించినవాడు. కనుక ఈ మాటలు చాలా చాలా నమ్మదగినవిగా మనం చెప్పుకోవచ్చు. అయితే ఈ 66 గ్రంథాలలో ఉన్నటువంటి ప్రతి ఒక్క మాట నమ్మదగినదే, దాంట్లో ఏమాత్రమునో సందేహమే లేనే లేదండి. ఇది మనుషుని యొక్క ఆలోచన నుంచి వచ్చింది కాదు, కానీ ఇది దేవుని యొక్క ఆలోచన మనుషులలో పెట్టి మనుషుల ద్వారా దేవుడి ఆలోచన రాయించాడు. అది దేవుడి గ్రంథం. అయితే
ఈ యోహోను పత్రికలో దేవుడు ఏమై ఉన్నాడో, దేనికి సమర్థుడో, ఏది చెయ్యగలడో ఈ యొక్క భాగంలో రాస్తూ ఉన్నాడు. ఇప్పుడు మనం చదువుకున్నటువంటి భాగంలో చాలా అమూల్యమైన మాట రాయబడినది. ఆయన చిత్తానుసారముగా మనమేది అడిగినను ఆయన ఆలకించున్నదే, ఆయనను బట్టి మనకు కలిగిన ధైర్యమేదనగా, ఆయనను బట్టి మనకు కలిగిన ధైర్యము ఏదనగా. ప్రభునందు ప్రియమైన వాళ్ళరా, మన ధైర్యం, మన నిబ్బరం అంత మాత్రమే కాదు, మన సంతోషం, మన సమాధానం, మన స్వాచ్ఛ్యం మనము నమ్ముకున్న ప్రభువేనండి. ఆయన మనల్ని ధైర్యపరిచేవాడు. ధైర్యం కలిగి ఉండటానికి సరిపడినటువంటి దేవాది దేవుడు మనము నమ్ముకున్నటువంటి దేవుడండి. బహుశా కొంతమంది అడిగామనుకోండి, ఏంటండి నీ ధైర్యం అండి? కొంతమంది చెప్తారు, నా బిడ్డలే నా ధైర్యం అండి, నా కుమారులే నా ధైర్యం అండి. అంత మాత్రమే కాదు, కొంతమంది నా భర్తే నా ధైర్యం అండి, లేకపోతే కొంతమంది ఇంకా ముందుకు పోయి నా భార్య నా ధైర్యం అండి అని చెప్పి కొంతమంది కొన్ని మాటలు చెప్తారు. కొంతమంది అంటారు నా తల్లిదండ్రులే నా ధైర్యం అండి. బహుశా కొంతమంది డబ్బును ధైర్యంగా చేసుకుంటారు, కొంతమంది ఉద్యోగం ధైర్యంగా చేసుకుంటారు. నువ్వు ఎట్లాగా ఉండే ధైర్యంగా అంటే, నేను ఉద్యోగస్తున్నండి, నాకు చాలా డబ్బు ఉందండి అని బహుశా ఈ లోక సంబంధమైన వాటిని ఆధారం చేసుకుని కొంతమంది ధైర్యం కలిగి ఉంటారు. అయితే ఇక్కడ దేవుడి వాక్యం మనతో మాట్లాడుతుంది, ఆయనను బట్టి మనకు కలిగిన ధైర్యం ఏదనగా, ఆయన ఎందుకు నమ్ముకుంటే మనం ధైర్యంగా ఉంటామని చెప్తున్నాడు. ఆ ధైర్యానికి కారణం ఏంటంటే, ఆయన చిత్తానుసారముగా మనం ఏది అడిగినను ఆయన మన మనవి ఆలకిస్తాడంట. ఎంత మంచి మాట అండి. ఆయన చిత్తానుసారముగా నువ్వు ఏది అడిగినా కూడా బహుశా నీ అవసరత, నీ కొదువ అంత మాత్రమే కాదు, నీ యొక్క ఆక్రందన ఏదైనా కూడా తప్పకుండా ఆయన నీ మనవి ఆలకిస్తాడు, నీ యొక్క ప్రార్థన అంగీకరిస్తాడు అనేటువంటి మాట నిన్ను ఆయనను బట్టి నువ్వు ధైర్యం తెచ్చుకోవాలి. ప్రియమైన సోదరులారా, ఆయన చిత్తానుసారముగా అడుగుట, ఆయన చిత్తానుసారముగా మనం మనవి చేయట, ఆయన చిత్తానుసారముగా మనం ప్రార్థన చేయట, ఇవన్నీ చాలా అమూల్యమైనటువంటి మాటలండి. దేవుని చిత్తానుసారమైన ప్రార్థన. గెత్సేమనే తోటలో కూడా యేసుక్రీస్తు వారు ప్రార్థన చేస్తూ ఒక చక్కని మాట, భయంకరంగా తెల్లవారిస్తే తనకు భయంకరమైన సిలువ వేస్తారు. ఈ భూలో ఎవరు పడినటువంటి భయంకరమైన వేదన, శారీరకమైన వేదన ఆయన పడాలండి. అప్పుడు గెత్సేమనే తోటలో ఆయన ప్రార్థన చేస్తున్నాడు, తండ్రి నీ చిత్తమైతే ఈ పాత్రను నా దగ్గర నుంచి తొలగించు అంటూ ఇంకొక మాట, అయినా నా ఇష్టం కాదు, నా యొక్క ప్రణాళిక కాదు, ఇక లేకపోతే నా సౌకర్యం కాదు, కానీ నీ చిత్తం నెరవేర్చబడునుగాక అని అంటున్నాడండి. నీ చిత్తమైతే నా అవసరత కూడా నీ చిత్తమే, అంత మాత్రమే కాదు నా యొక్క భారం కూడా నీ చిత్తమే, నా యొక్క వేదనకరమైన పరిస్థితి కూడా నీ చిత్తమే, నీ చిత్తమైతే ఈ వేదనను తొలగించు అని అక్కడ యేసుక్రీస్తు వారు ప్రార్థన చేస్తారు. అది దైవ చిత్తానుసారమైనటువంటి ప్రార్థన. ఆయన చిత్తం నీకు కష్టం కావచ్చు, ఆయన చిత్తం నీకు వేదన కావచ్చు. ఇక్కడ యేసుక్రీస్తు వారి శ్రమ కూడా ఆయన చిత్తం అండి. ఆయన చిత్తం యేసుక్రీస్తు వారికి వేదన, యేసుక్రీస్తు వారికి బాధ. ఆయన చిత్తం యేసుక్రీస్తు వారిని సిలువకు కొడుతుంది. ఆయన చిత్తం యేసుక్రీస్తు వారిని భయంకరమైన వ్యధలకు గురి చేస్తుంది. అయినా కూడా ఈయన ఏమంటున్నాడు, నీ చిత్తమే నెరవేర్చబడునుగాక. ప్రియమైన సోదరులారా, ప్రియమైన సోదరి, ఆయన చిత్తం మనకు కష్టమైనా కూడా ఆయన చిత్తానుసారంగా మనం ప్రార్థన చేస్తే తప్పకుండా ఆయన ఆలకిస్తాడని. శరీరం బట్టి నువ్వు ప్రార్థించవచ్చు, కానీ బహుశా నీ శరీరం ఆత్మను జయించకూడదండి. నీ శరీరము ఆత్మను ఎప్పుడు జయించకూడదు, నీ ఆత్మయే శరీరాన్ని జయించాలి. అది దేవుని యొక్క ఉద్దేశం. ఆత్మ శరీరాన్ని జయించి బహుశా ప్రార్థిస్తే నీ ప్రార్థన దేవుడు ఆలకిస్తాడు. మన శరీరం, మీకు ఎగ్జాంపుల్ చెప్తాను, మన శరీరం సౌకర్యాన్ని కోరుతుంది. మన శరీరం ఇంటి దగ్గర పొనుకో బాబు అని అంటుంది, లేదా పొడుకమ్మ ఎందుకు, ఒక గంటే కదా, నువ్వు పోయి తీరబారా పోయి వచ్చేసరికి ప్రార్థన అయిపోతుంది కదా,
ఎందుకు ఇంత కష్టం, ఎందుకు ఇంత భారం, ఎందుకు పొద్దుస్నానం శ్రమ చేసావు కదా అని నీ శరీరం నుంచి చెప్తుంది. కానీ ఆత్మ ఏం చెప్తుంది? ప్రియ సోదరుడా, నా ప్రాణమా, బహుశా నువ్వు దేవుని పాసనకు వెళ్తే ఒక్క దినము గడిపితే 1000 దినములు శ్రేష్టమని దేవులేఖనం చెప్తుంది కదా. నువ్వు రేపు ఆరాధనలో చేయవేయాలి కదా. ఆయన పవిత్రమైన పరిశుద్ధమైనటువంటి పాత్రలో నువ్వు పాలుపంపులవ్వాలి కదా. నువ్వు విజ్ఞాపనకి వెళ్ళటం, నిన్ను సిద్ధపరచుకోవటం బహుశా నీకు దేవుడిచ్చినటువంటి బాధ్యత కనుక నువ్వు బాధ్యత నెరవేర్చాలి కదా అని చెప్పేసేసి ఆత్మ నీతో చెప్తుందండి. అప్పుడు ఏం చేస్తావు? నువ్వు శరీరాన్ని గెలిపిస్తావో ఆత్మని గెలిపిస్తావో? ప్రభువు ప్రియమైన సోదరులారా, ఈ శరీరాన్ని బట్టి ప్రార్థించవచ్చు, కానీ బహుశా శరీరము ఆత్మను జయించకూడదు, కానీ ఆత్మే శరీరాన్ని జయించాలి. అట్టిది దేవుని చిత్తం. తొదకు దైవ చిత్తానుసారముగా తండ్రి చిత్తం నెరవేరబడినట్లు నీ ప్రార్థన ఉంటుందని దేవుడు వాక్యం తెలియజేస్తుందండి. ప్రియమైన సోదరులారా, ప్రియమైన సోదరి, ఎలాగా ప్రార్థన చేస్తున్నావు? ఏదో 2 మాటలు, ఏదో తండ్రి ప్రభా స్తోత్రం అని చెప్పి అనుకుంటే నీ ప్రార్థన అయిపోయింది అనుకోవచ్చు, కానీ దేవుడు చక్కగా మాట్లాడుతున్నాడు. నీ మాటలుగానే ఉండకుండా శక్తివంతమైన ప్రార్థనగా మలచబడి విజయాన్ని సాధించాలంటే తప్పకుండా నీవు నీ ప్రార్థన దేవుని చిత్తానుసారముగా ఉండాలండి. అయితే దైవ గ్రంథములో దేవుడు కొన్ని ఆలకించిన ప్రార్థనలు, ఆ ప్రార్థన వెనుకున్న దేవుని ఉద్దేశం జస్ట్ మీకు జ్ఞాపకం చేస్తాను. చూడండి, ఆ ఆదికాండ గ్రంథం 17వ అధ్యాయము 20వ వచన భాగాన్ని చూడండి. ఆదికాండ గ్రంథం 17వ అధ్యాయము 20వ వచన భాగాన్ని మనం చూద్దాం. ఇష్మాయేలును గూర్చి నీవు చేసిన మనవి నేను వింటిని. ఇదిగో నేనతనిని ఆశీర్వదించి అతనికి సంతానాభివృద్ధి కలుగజేసి అత్యధికముగా అతనిని విస్తరింపచేసేదను. అతడు 12 మంది రాజులను కనును. అతనిని గొప్ప జనముగా చేసేదను. అయితే వచ్చు సంవత్సరము ఈ కాలమందు శారా నీకు కనబోవు ఇస్సాకుతో నా నిబంధన స్థిరపరిచెదను అంటున్నాడు. ప్రియమైన సోదరులారా, ఇక్కడ అబ్రహాము తన దాసి అయినటువంటి హాగరు ద్వారా పుట్టిన కుమారుడు ఇస్మాయేలు కొరకు చేసిన ప్రార్థన మనము ఇక్కడ ఆలకిస్తున్నాం. అబ్రహాము తన బిడ్డ కోసం చేసిన ప్రార్థన దేవుడు ఆలకించాను అంటున్నాడు. అంటూ ఆ చివర తన సంకల్పాన్ని తెలియజేస్తున్నాడు. అబ్రహామా, నీ ప్రార్థన ఆలకించాను, ఇస్మాయిల్ను గొప్ప చేస్తాను, అతని సంతానాన్ని వృద్ధి చేస్తాను, అత్యధికంగా విస్తరింపజేస్తాను, అతని సంతానముల నుంచి 12 మంది రాజులు వస్తారు, అతను గొప్ప జనంగా అవుతాడు అంటూ చివరగా తన చిత్తాన్ని 21వ వచనంలో తెలియజేస్తాను. అయితే వచ్చు సంవత్సరము ఈ కాలముందు శారా నీకు కనబోవు ఇస్సాకుతో నా నిబంధన స్థిరపరిచెదను. ప్రభునందు ప్రియమైన సోదరులారా, దేవుడు మన మనవి, మన అక్కర, మన ప్రార్థన ఆలకిస్తాడు. ఎప్పుడు? ఆయన చిత్తమైనప్పుడు, ఆయన ప్రణాళిక అయినప్పుడు. అంత మాత్రమే కాదు, ఆయన యొక్క ఇష్టమైనప్పుడు తప్పకుండా దేవుడు నీ ప్రార్థన ఆలకిస్తాడు, నీ ఇష్టాన్ని అంగీకరిస్తాడు. తన ఇష్టాన్ని కాకుండా ఆయన చిత్తాన్ని, ఆయన ఇష్టాన్ని నీకు తెలియజేస్తాడు. అబ్రహాము కూడా అదే చెప్తున్నాడు. అబ్రహాం ఏం ప్రార్థన చేశాడు? ఇస్మాయిల్ గురించి ప్రార్థన చేశాడు. కానీ దేవుడు ఏం చేస్తున్నాడు? తన చిత్తాన్ని తెలియజేస్తున్నాడు. ప్రియమైన సోదరులారా, దేవుడు తన చిత్తానుసారముగా చేసే ప్రార్థనకు తప్పకుండా తలొగ్గుతాడు. ఆయన హీఈస్ వన్ ఆఫ్ ద రెస్పాన్సిబిలిటీ ఫర్ యువర్ ప్రేయర్. ప్రభువునందు ప్రియమైన వాళ్ళు, ఆయన నీ ప్రార్థనకు బాధ్యత వహిస్తాడండి, బాధ్యత వహిస్తాడు. అదే ఆదికాండ గ్రంథము 19వ అధ్యాయం 21వ వచనంలో కూడా మరొక మాట ఉంది. అదే 19వ అధ్యాయం 21వ వచనం, ఆయన ఇదిగో నేను చెప్పిన ఈ ఊరు నాశనము చేయను, ఈ విషయములో నీ మనవి అంగీకరించితిని, నీవు త్వరపడి అక్కడ నుంచి తప్పించుకును పోము, నీ ఒక్కడకు చేరు వరకు నేనేమి చెయ్యను అనెను. అందుచేత ఆ ఊరికి సోయరు అని పేరు పెట్టబడును. ఇది అనగా మనము నాశనము కాకుండానట్లు మనము చేయు ప్రార్థన
ఆయన అంగీకరిస్తాడు. ఈ యొక్క ప్రార్థనలో ఉన్నటువంటి మర్మం అండి. నీ మనవి అంగీకరించితిని. ప్రియమైన సోదరులారా, మనము క్షేమంగా ఉండటం, మనం ఆరోగ్యంగా ఉండటం, మనం కొదవలేని స్థితిలో ఉండటం, మనం పైవారిగా ఉండటం, మనం ఇచ్చేవారిగా ఉండటం, అది ఆయన చిత్తం అండి. ఇక్కడ సొదొమ గొమొర్రాలో దేవుడు నాశనం చేయాలని తలంచినప్పుడు బహుశా లోతుకు చెప్తున్నాడు. లోతు ప్రార్థన ఆలకించాడు. అయ్యా నన్ను బ్రతికించు ప్రభా, నన్ను బ్రతికించు ప్రభా అని అన్నప్పుడు బహుశా ఇక్కడ దేవుడు తన ప్రార్థన నీ మనవి అంగీకరించితిని అని చెప్తూ బస్ నువ్వు పారిపో అని అంటున్నాడు. పారిపో అని అంటున్నాడు. నువ్వు ఈ మైదాన ప్రాంతం నుంచి పర్వతానికి పారిపో, ఈ యొక్క ప్రాంతాన్ని, మైదాన ప్రాంతాన్ని నేను సర్వనాశనం చేయబోతున్నాను అని దేవుడు చెప్తున్నాడు. అయితే అక్కడ లోతు అంటున్నాడు, అయ్యా నేను అంత దూరం పారిపోలేనయ్యా, అంత దూరం నేను పారిపోయి అక్కడ ఉండలేను ప్రభా. బహుశా నాకు ఈ మధ్యలో ఒక చిన్న ఊరు ఉందయ్యా, ఆ ఊర్లో నేను ఉంటాను అని ఇక్కడ లోతు మనం చేసినప్పుడు అక్కడ చెప్తున్నాడు, అయితే నీ మాట నేను అంగీకరించాను అని అంటున్నాడు. ప్రియమైన సోదరులారా, ఆయన చిత్తానుసారముగా నువ్వు ప్రార్థన చేస్తే, ఇక్కడ లోతు అయ్యా నువ్వు ఆ నాశనం చేస్తున్నావు కదా, నువ్వు ఆపు అని చెప్పడం లేదు, కానీ బహుశా నువ్వు వెళ్ళమన్న చోటుకి నేను వెళ్తాను, అయితే ఆ మధ్యలో నాకు కొద్దిగా సౌకర్యవంతం కలుగు చెయ్యి అని ప్రార్థన చేసి, అనగా ఆయన చిత్తానికి అనుగుణంగా ప్రార్థన చేస్తున్నాడు. కనుక ఆయన చిత్తానికి అనుగుణంగా చేసిన ప్రార్థనను బట్టి మనము నాశనము కాకుండా దేవుడు మనలను కాపాడుతాడు. మనం వృద్ధి చెందటం ఆయన ఇష్టం. దుర్మార్గులు శిక్షలో, బహుశా దుర్మార్గుల యొక్క శిక్షలో నీతిమంతులు నాశనం అవటం దేవుని యొక్క ఉద్దేశం కాదండి. అదే లోతు విషయంలో మనం గమనిస్తున్నామండి. ప్రియమైన సోదరులారా, ప్రియమైన సోదరి, నీ కుటుంబం, నీ భర్త, నీ భార్య, అతమ నీ బంధువులు ఎలాంటి విపత్కరమైన పరిస్థితుల్లో ఉన్నారో, ఎలాంటి ఉపద్రవం సంభవించబోతుందో, అయితే నువ్వేం చేయాలంటే ప్రార్థన చెయ్యాలి, ప్రార్థన చెయ్యాలి. అదే నేను ముందుకు పోతున్నాను. ఆదికాండ గ్రంథము 30వ అధ్యాయము 17వ వచనాన్ని చూడండి. ఆదికాండ గ్రంథం 30వ వచనం 17వ వచన భాగంలో మరొక మాట చూస్తాం. 30వ అధ్యాయం 17వ వచన భాగం. లేయా మనవి వినెను గనుక ఆమె గర్భవతి యాకోబునకు 5వ కుమారుని కనెను. దేవుడు లేయా మనవి వినను గనుక ఆమెకు బిడ్డను దయచేశారు. అది 30:22 వచ్చిన కూడా చదవని. దేవుడు రాహేలును జ్ఞాపకము చేసుకుని ఆమె మనవి విని ఆమె గర్భము తెరిచెను. రాహేలు మనం ఆలకించి యోసేపును అనుగ్రహించాడు. యోసేపు ఈ భూమి మీదకి రావటం, యోసేపును రాహేలు కనటం, అది దేవుని చిత్తం, అది దేవుని సంకల్పం. యోసేపు ద్వారా అనేకమైన గొప్ప కార్యాలు బహుశా తన అన్నదమ్ముల విషయంలో జరగాలి. ఆ యోసేపు జీవితంలో ఎన్నో ఉన్నతమైన కార్యాలు దేవుడు తలంచాడు. అయితే ఆ యోసేపు రావటం దేవుని చిత్తం కనుక అక్కడ రాహేలును జ్ఞాపకం చేసుకొని ఆమె మనవి విని ఆమె గర్భం తెరిచాడంట. ఎంత మంచి మాట అండి. ప్రియమైన సోదరులారా, ప్రియమైన సోదరు, నీవు దేవుని చిత్తానుసారముగా ఏది అడిగినా కూడా తప్పకుండా ఆయన సంకల్పానికి అనుగుణంగా నీ జీవితంలో మేలు చేస్తాడండి. బహుశా దేవుని చిత్తం ప్రస్తుత కాలంలో నీకు కష్టం అనిపించవచ్చేమో, దేవుని చిత్తం నీకు ఇబ్బంది అనిపించవచ్చేమో, దేవుని చిత్తం నీ యొక్క ఆలోచనకు బహుశా వ్యతిరేకంగా ఉండవచ్చేమో. అయితే తుదకు ఆయన చిత్తం నీకు మేలు చేస్తుంది. అదే ఇంకొక మాట చూసుకుని నేను ముగిస్తాను. ద్వితీయోపదేశకాండం 9వ అధ్యాయము 19వ వచనాన్ని చూడండి. ద్వితీయోపదేశకాండం 9వ అధ్యాయం 19వ వచన భాగం. ఇంకా 2 మాటలు చూసుకుని ముగిస్తాను. ద్వితీయోపదేశకాండం 9వ అధ్యాయము. ఆ కాలమందును యెహోవా నామని ఆలకించును. అదే 10వ అధ్యాయం 10వ వచనాన్ని కూడా చదవం. 10వ అధ్యాయం 10వ వచన భాగం. నేను మునుపుటి వలె 40 పగళ్లను 40 రాత్రులను కొండ మీద ఉండగా యెహోవా ఆ కాలమున నా మనవి ఆలకించి నశింపచేయుట మానవి. యెహోవా ఆ కాలమందు నా మనవి ఆలకించి మిమ్ము నశింపచేయుట
మానివేసెను. ఇది మోషేకు దేవుడిస్తున్నటువంటి వాగ్దానం. దేవుడు మోషే ప్రార్థన ఆలకించిన సందర్భం మనం చూస్తున్నామండి. తన ప్రజల నిమిత్తం మోషే భారము కలిగి ప్రార్థన చేస్తున్నాడు, బాధ్యత కలిగి ప్రార్థన చేస్తున్నాడు. అయా నా ప్రజలు, అయా నా సంతానం, అయా నా ప్రజలు అని ప్రార్థన చేస్తున్నాడు. మోషే మనవి ఆలకించి వారిని నాశనము చేయటం ఆపించాడు. ప్రేమైన సోదరులారా, ప్రేమైన సోదరి, నీ ప్రార్థన నీ కుటుంబంలో ఉన్నటువంటి కష్టాన్ని తీరుస్తుంది. నీ మనవి, దేవుని చిత్తానుసారమైన నీ మనవి నీ కుటుంబంలో ఉన్న క్షేమము కానటువంటి దాన్ని తీసివేస్తుంది. దేవుని చిత్తానుసారమైనటువంటి నీ ప్రార్థన నీ బిడ్డల జీవితాన్ని హెచ్చిస్తుంది. దేవుని చిత్తానుసారమైనటువంటి నీ యొక్క ఆక్రందన నీ కుటుంబాన్ని ఉన్నతంగా హెచ్చిస్తుందండి. అయితే అది దేవుని చిత్తమై ఉండాలి. దేవుని చిత్తం యాకోబు పుట్టటం బహుశా దేవుని చిత్తం కనుక లేయా ప్రార్థన ఆలకించాడు. యోసేపు పుట్టటం, యోసేపు ముందు కొనసాగటం, యోసేపు ఈ భూమిలోకి వచ్చి ఆ ప్రజలకు ఒక నాయకుడిగా ఉండటం బహుశా దేవుని చిత్తం కనుక ఆనాడే రాహేలు ప్రార్థన ఆలకించి ఆమె ప్రార్థనను జ్ఞాపకం చేసుకున్నాడు. ప్రేమైన సోదరులారా, ప్రేమైన సోదరి, మనము నాశనము కాకుండా మనము క్షేమము కలిగి ఉండాలంటే ఆయన చిత్తానుసారముగా నువ్వు ప్రార్థన. అందుకే ఆ భక్తుడు యోహోను భక్తుడు అంటాడు, ఆయన చిత్తానుసారముగా, ఆయన చిత్తానుసారం నువ్వు ఏది అడిగినా తప్పకుండా బహుశా దేవుడు అనుగ్రహిస్తాడు. బహుశా మనం ఏది అడిగినా అంటే ఆ యొక్క ఏది అడిగినా అనే మాట నుంచే తీసుకుంటాం, కానీ ఆ ముందు ఉన్న మాటను మరిచేసి మన జీవితంలో కొన్నిసార్లు నిరాశపడిపోతామండి. బహుశా ఏది అడిగిన అన్నాడు కదని చెప్పి నీ ఇష్టం, బహుశా నీ యొక్క భోగేచ్ఛల నిమిత్తం అడుగుతావేమో, అది మాత్రమే కాదు నీ యొక్క హైఫైవ్ నిమిత్తం అడుగుతావేమో. కానీ దేవుడు చెప్తున్నా, ఆయన చిత్తానుసారముగా నువ్వు అడిగితే ఆయన చిత్తములో ఉన్నది ఏదైనా కూడా నీకు అనుగ్రహిస్తాడు. ప్రేమైన సోదరులారా, అయితే ఇక్కడ మనము ఒక సందేహం కలగవచ్చండి. ఏంటంటే బహుశా నాకు ఉద్యోగం రావటం దేవుని చిత్తం అనుకో, లేకపోతే నాకు బిడ్డలు పట్టడం దేవుని చిత్తం అనుకో, లేకపోతే నా అనారోగ్యం తిట్టడం దేవుని చిత్తం అనుకో, అది దేవుని చిత్తమే. కానీ నువ్వు అడగకపోతే నువ్వు అది అనుగ్రహించబడదండి. అది గమనించాలి. అది గమనించకుండా దేవుని చిత్తంలే అని అనుకుంటే బహుశా నీకు రాదు. కానీ ఆయన చిత్తములో ఉన్నది నువ్వు పొందుకోవాలంటే ఆయన తప్పకుండా నువ్వు అడిగేవాడిగా ఉండాలి. అందుకే ఈ రాత్రి కాల వేళ ఇక్కడ మనం చేరామండి. కనుక ఆయన చిత్తానుసారముగా నువ్వు ఏది అడిగినా కూడా తప్పకుండా అనుగ్రహించబడుతుందని నమ్మి విశ్వసించి తప్పకుండా నీ యొక్క యథార్థతను బట్టి దేవుడిని హెచ్చించే విధంగా, నీ భక్తిని బట్టి నీకు ధైర్యం కలిగే విధంగా నేను మనందరం కలిసి ప్రార్థన చేద్దామా? అందరు తల వంచండి, చిన్న ప్రార్థన చేసుకున్నాం. పరిశుద్ధుడా, నీకు వందనాలు. చాలా చక్కని మాటలు అందరితో మాట్లాడారు. ఎస్ లార్డ్, నీ చిత్తానుసారముగా మా జీవితంలో ఏది అడిగినా తప్పకుండా మీరు అనుగ్రహిస్తారని, మేము ఉన్నతంగా హెచ్చించబడటం, మేము క్షేమాన్ని కలిగి ఉండటం, మేము కుదవలేని పరిస్థితి కలిగి ఉండటం, మేము ఇచ్చేవారుగా ఉండటం నీ చిత్తమై ఉండగా, అయ్యో అది మేము పొందుకోవడం అంటే మేము ప్రార్థించటం లేదని నీ వాక్యాన్ని బట్టి మాతో మాట్లాడారు. నీ దగ్గర గోసాడి నీ చిత్తములో ఉన్న మేలన్నీ మేము పొందుకునే విధంగా మీ సహాయాన్ని దయచేయమని, మేము ప్రార్థించబోయే ముందుగా నీ చిత్తాన్ని గుర్తించేటువంటి దైవికమైన జ్ఞానాన్ని మాకు దయచేయమని, కొదువులేని పరిస్థితి మాకు దయచేయమని, ఈ వాక్యం ద్వారా ఎవరైతే బలపరచబడ్డారో అట్టి వారి మేలులతో నింపమని యేసయ్య నామములో ప్రార్థించి స్తుతించి అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్.